ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు అందరు బాగుండాలనుకుంటున్నాను. హెయిర్ ప్యాక్ నైటే నానపెట్టాను. ఇట్లా ఎప్పుడైనా హెన్నా కానీ హెయిర్ ప్యాక్ కానీ ఏదైనా ఇట్లా ఇనుప ముక్కుల్లో నానపెట్టడం వల్ల బెనిఫిట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఏమేమి వేసానంటే మెంతులు 1 టీ స్పూన్, మెంతుల పొడి 1 టీ స్పూన్, ఒకటి చాయ్ పత్తి 1 టీ స్పూన్, ఆమ్లా పౌడర్ 1 టీ స్పూన్. ఆమ్లా పౌడర్ అంటే ఉసిరికాయ పొడి 1 టీ స్పూన్, అండ్ వచ్చి కలంజి గింజల పొడి 1 టీ స్పూన్, బ్రింగ్రాజ్ పొడి 1 టీ స్పూన్. మంచిగా ఈ 5 ఇంగ్రీడియంట్స్ మంచిగా నైట్లోనే మంచిగా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసి నానపెట్టేసి మార్నింగ్ ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి మంచిగా హెయిర్కి పట్టించి ఒక 1 అవర్ 1.5 అవర్ పెట్టుకున్నారంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, చాలా బాగుంటుంది. ఉన్న హెయిర్ ఒత్తుగా ఉండాలంటే హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి కదా మనకి, అంటే హెయిర్ ఫాల్ అయితే డెఫినెట్గా తగ్గుతుంది. మళ్ళీ మనం ఆమ్లా పొడి వేసాం కాబట్టి వైట్ హెయిర్ ఉంటే బ్లాక్ అవుతూ ఉంటాయి. కొద్దిగా హెయిర్ థిక్గా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. 15 డేస్కి కాకుండా నెలకు ఒకసారి చేసిన హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు అప్లై చేసుకొని చూపిస్తా. నా హెయిర్ అయితే ఇలా ఉంది. అండ్ ఉన్న హెయిర్ ఒత్తుగా కావాలి అంటే మంచిగా నెలకు ఒక్కసారి ఇలా పెట్టుకోండి ప్యాక్. ఇలా మంచిగా పాపిడి తీసి పాపిడిలోనే పెట్టండి. తర్వాత మిగతా హెయిర్ మొత్తం అప్లై చేసుకోండి. ఇట్లా పాపిడి తీసి మనం ఆయిల్ ఎలా పెట్టుకుంటాం అలా చూడండి. ఏ ఇంగ్రీడియంట్ అయినా కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. చూసుకోండి, ఒకసారి పెట్టగానే తెలిసిపోతుంది మనకి. ఏదైనా పెట్టుకోగానే బెనిఫిట్ అనేది ఉండదు. ఒక 2-3 టైమ్స్ చేయాలి, చేస్తేనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేనైతే పెడుతూ ఉంటా, ప్రతి ఒక్కటి ట్రై చేస్తుంటా హెయిర్కి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మన హెయిర్ ఒత్తుగా ఉంటుంది. ఉన్న జుట్టు ఒత్తుగా ఉంటే చాలు కదా మనకి. ఇలా మంచిగా పాపిడి తీసి 1 సైడ్ పెట్టాను కదా, ఇప్పుడు ఇంకో 1 ఇలా పాపిడి తీసి పెట్టడం వల్ల లోపల మంచిగా రూట్స్కి అవుతుంది. హెయిర్ మొత్తం లెంత్కి పెట్టకుండా పర్వాలేదు, రూట్స్కి మాత్రం పెట్టండి. చేతులు బ్లాక్ అవుతాయి. ఏంటి బ్లాక్ అయిందని అనుకోకండి, ఉసిరికాయ పొడి ఉంది కాబట్టి చేతులు బ్లాక్ అవుతాయి. ఇప్పుడు చాలామంది లాంగ్ హెయిర్ ఇష్టపడుతున్నారు కదా, ఇలా నెలకు ఒకసారి ట్రై చేయండి. మినిమం 1-2 ఇంచ్ కంపల్సరీ పెరుగుతుంది. పడకపోతే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతాయి. హెయిర్ ఫాల్ తెలుస్తుంది మనకు. పడకపోతే ఏ ఇంగ్రీడియంట్ అయినా ఇప్పుడు పెట్టామా, మనం వాష్ చేసేటప్పుడైనా మనకి హెయిర్ ఫాల్ తెలుస్తుంది. ఇట్లా మంచిగా కుదుట్లకి పెట్టండి. కుదుట్లకి పెట్టడం వల్ల కానీ వాష్ చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేయండి, వేడి నీళ్ళతో చేయదు. వేడి నీళ్ళతో చేస్తే మనకు హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్యాక్ వేసుకునే ముందు ఇలా లైట్ బట్టలు వేసుకోకుండా చేయకండి, మొత్తం మరకలు అంటుతాయి. నేనైతే యూజ్ చేయను కాబట్టి ఇక్కడ అంటుతుంది. ఇలా ఇప్పుడు ఇలా కట్టేసి చూసారా, నా హెయిర్ ఉన్న హెయిర్ని ఒత్తుగా ఉంచుకోండి, ఊడిపోకుండా. మన కోసం మనం టైం స్పెండ్ చేయాలి. ఏంటి ఎక్కువ బోరింగ్ లైఫ్. మిక్సర్ మళ్ళీ ఎక్కువ పూడ్చి. నా వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చిన్న వస్తూ ఉంటాయి. చూసారా, చెయ్యి ఎంత బ్లాక్ అయ్యింది కనిపిస్తుంది మీకు.
కంప్లీట్లీ బ్లాక్ అవుతుంది. నేను ఇక్కడ హెయిర్ బ్యాండ్ వేసేస్తున్నా. అండ్ మినిమం మీకు టైం లేదంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి, టైం ఉంటే 1 అవర్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అండ్ ఇలా బ్లాక్. ఓకే, వీడియో నచ్చితే ఫాలో చేయండి. ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్.